శబరిమలలో అయ్యప్ప భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో 24 గంటల్లో 1,00,000 మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. అయ్యప్ప స్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఇక స్పాట్ దర్శనానికి 20,000 టికెట్లను ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఇచ్చింది. పంబా నుంచి సన్నిధానం వరకు భారీగా క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు కనీస వసతులు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న మకర జ్యోతి దర్శనానికి భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శబరిమలకు వచ్చే ప్రతి భక్తులు ఈజీగా దర్శనం చేసుకుని తిరిగి క్షేమంగా వెళ్లాలన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నామని శబరిమల అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అరుణ్ ఎస్ నాయర్ వెల్లడించారు. ప్రస్తుతం రోజు 90,000 మంది కంటే ఎక్కువ మంది భక్తులు శబరిమలకు వస్తుండటంతో భారీగా రద్దీ ఉంటుంది. ఈ మకర విళక్కు పండుగలో భాగంగా ఈ నెల 12వ తేదీన పందళం నుంచి తిరువాభరణం ఊరేగింపు స్టార్ట్ అవుతుందని ఆలయ అధికారులు తెలిపారు.